మా వాడి కారు చూడండి ఎంత పెద్దగా ఉందో, BYD వాడిది. సూపర్ ఉంటుంది అసలు. ఆ లోపల లగ్జరీ. దీంట్లో స్పోర్ట్స్ మోడల్ ఉందండి. అసలు ఆన్ చేసి కొడితే జప్పని లెగుస్తుంది తెలుసా. అది కూడా దానికే చెప్తున్నాడు. ఆ రోబోకి చెప్తే అదే స్పీడ్ పెంచుద్ది. అదే అంటే స్పోర్ట్స్ మోడ్కి వెళ్ళాలన్నా అదే చెప్తాడు, మామూలు నార్మల్ మోడ్కి రావాలన్నా చెప్తాడు అనమాట. చెప్తే చాలు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు అసలు వీడి డాష్ బోర్డ్ ఉందండి, మీకు చూడండి. ఒక చిన్న AI రోబో ఉంది. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే అతను డాష్ బోర్డ్లో మీకు డైరెక్ట్గా ఆ రోబోని అడుగుతున్నాడు, నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అదే అడ్రస్ తీసుకొని లొకేషన్ అదే ఇస్తుంది. సో దీనికి అడ్రస్ చెప్పగానే అదే తీసుకొని లొకేషన్ చూపిస్తుంది. మనం జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు సరిపోతుంది. దీంట్లోనే అన్ని టెంపరేచరు మీకు మొత్తం ఏం కావాలన్నా మీరే చూసుకోవచ్చు అనమాట. దీంట్లో మొత్తం టెస్లా వాళ్ళలాగానే మీకు మొత్తం కార్స్ కూడా అన్నీ చూపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ రూట్ మ్యాప్ వస్తుంది, ఎటు వెళ్ళాలో క్లియర్గా ఉంటుంది మ్యాప్. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తే అది ఎటు వెళ్ళాలో అర్థం కాదు కదా, ఇక్కడ ఏంటంటే క్లియర్గా చూపిస్తుంది అనమాట. మీరు రైట్కి వెళ్ళండి రైట్కి, లెఫ్ట్కి వెళ్ళండి లెఫ్ట్కి, అంటే మ్యాప్ ఇలాగా అవుతుంది. అండ్ దీంట్లోనే మీరు మన AC కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ మొత్తం. ఇంకా అంటే దీనికి చెప్తే చాలు, దీనికి చెప్తే చాలు అనమాట, అదే చూపించుకుంటుంది. చూసారా మాకు సిగ్నల్ పడ్డది, సిగ్నల్ చూడండి మాకు చూపిస్తుంది క్లియర్గా. ఎన్ని సెకండ్స్ మాకు సిగ్నల్ ఉందో క్లియర్గా చూపిస్తుంది. అంటే ఇంత అడ్వాన్స్డ్ మ్యాప్స్ మన దగ్గర లేవండి, మనకు కూడా వస్తే చాలా బాగుంటుంది. మా వాడిది చూడండి బూట్ స్పేస్ ఎంత ఉందో, చాలా పెద్ద బూట్ స్పేస్ ఉందన్నమాట.